திருப்பாவை 10వ பாசுரம். நோற்றுச்சுவர்க்கம் புகிகின்றவம் மனாய் மாற்றமும் தாராரோ வாசல் திறவாதார் நாற்றத்துளாய் முடிநாராயணன் நம்மால் போற்றப்பறை துரும் புண்ணிய நாள் பன்னாறு நாள் கூற்றித்தின் வாய் விழுந்த கும்பகருணனும் தோற்றுமுனக்கே பெருந்துணையில் தான் தந்தானோ ஆற்றவனந்துடையா அருங்கலமே தேற்றமாய் வந்து తిరవేలోరెంబావాయ్. ఓ చిన్నదానా, శ్రీకృష్ణస్వామి ఇంటికి పొరుగున ఉండే భాగ్యాన్ని నోమునోచి పుట్టిందానా, స్వర్గసుఖానుభవాన్ని పొందేందుకు నోచినదానా, ఓ అదృష్టవంతురాలా, మా పిలుపుకు బదులైనా చెప్పవా? కనీసం తలుపైనా తెరవ్వా? నీకోసం మేమంతా ఆత్రంగా ఎదురు చూస్తున్నాం. పరిమళించే తులసిని శిరస్సును ధరించే శ్రీమన్నారాయణుడు మన అందరి స్తోత్రాలకు పరవశించి మనకు పర అనే వాద్యాన్ని, అంటే మోక్షాన్ని లేదా ఉన్నతమైన ఆధ్యాత్మిక స్థితిని ఇవ్వగలడు. అటువంటి పవిత్రమైన భగవంతుణ్ణి మనం కీర్తించాలి కదా. పుణ్యాల పంట వంటి ఆ శ్రీకృష్ణుడిచే ఒకానొక నాడు మృత్యువు నోటబడినటువంటి కుంభకర్ణుడు నిద్రపోవడంలో నీతో పోటీపడి నీ వలనే పరాజయం పొంది తన మొద్దు నిద్రను నీకు స్వయంగా దారపోశాడా ఏంటి? ఇంత సోమరితనమా? ఓ మా అందరికీ ఆభరణం వంటి దానా, దయచేసి నీవు మెలకువ తెచ్చుకొని సావధానంగా లేచి రావమ్మా, తలుపు తెరువమ్మా. ఇది మా అద్వితీయమైన వ్రతమని తెలుసుకో. నీవు లేకుండా ఈ వ్రతం అసంపూర్ణమవుతుంది. ఈ పాసురం నుండి మనం తెలుసుకోవలసినటువంటి విషయాల్లో మొదటిది భగవత్ సామీప్య భాగ్యం. అంటే శ్రీకృష్ణుడి ఇంటికి పొరుగున ఉండటం లేదా ఆయన సాన్నిధ్యం పొందడం అనేది ఒక గొప్ప అదృష్టంగా వర్ణించబడింది. భగవంతుడికి దగ్గరగా ఉండటం ఆధ్యాత్మిక పురోగతికి మొదటి మెట్టు. రెండోది నామస్మరణ ఫలం. పర అనే వాద్యాన్ని ఇవ్వడం అంటే భగవంతుడి నామస్మరణ ద్వారా మోక్షాన్ని, సకల శుభాలని పొందవచ్చని సూచిస్తోంది. తులసిని ధరించిన నారాయణుడు భక్తుల ప్రార్థనలకు సులభంగా అనుగ్రహిస్తాడు. మూడోది అలసత్వంపై విమర్శ. ఈ పాసురంలో కుంభకర్ణుడి నిద్రతో పోలుస్తూ ఆధ్యాత్మిక సాధనలో ఉండే అలసత్వాన్ని తీవ్రంగా విమర్శించడం జరుగుతున్నది. ఇది కేవలం శారీరక నిద్ర మాత్రమే కాదు, ఆధ్యాత్మిక అశ్రద్ధని, మాయలో కూరుకుపోవడాన్ని కూడా సూచిస్తోంది. సమూహ ప్రార్థన ప్రాముఖ్యత. గోపికలందరూ కలిసి ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ వ్రతంలో భాగం చేయాలని కోరుకోవడం ద్వారా సామూహిక ప్రార్థన యొక్క శక్తిని, ఐకమత్యాన్ని తెలియజేస్తోంది. ఆఖరి విషయం ఏంటంటే ఆధ్యాత్మిక ఆహ్వానం. మా అందరికీ ఆభరణం వంటి దానా అని సంబోధించడం ద్వారా మేల్కొనని ఆత్మ కూడా సమూహంలో ఎంత విలువైనదో, ఆమె లేనిదే వ్రతం అసంపూర్ణమని గోదాదేవి స్పష్టం చేస్తోంది. ఈ పాసురం మనల్ని మనలో ఉన్న సోమరితనాన్ని, భగవత్ విముఖతని వీడి భగవంతుని వైపు అడుగులు వేయమని, ఆధ్యాత్మిక ప్రయాణంలో భాగస్వాములం కావాలని పిలుస్తోంది. అదృష్టం, సాన్నిధ్యం ఉన్నప్పటికీ ఆధ్యాత్మికంగా నిద్రలో ఉన్న వారిని మేల్కొల్పే ఒక శక్తివంతమైన పిలుపు. శ్రీకృష్ణుడికి ఎంత దగ్గరగా ఉన్నా సోమరితనంతో లేదా అజ్ఞానంతో కాలం గడిపే వారిని గోదాదేవి ఎంతో ప్రేమగా తట్టి లేపుతోంది. కుంభకర్ణుడి నిద్రతో పోల్చడం ద్వారా ఆధ్యాత్మిక ప్రయాణంలో అలసత్వం ఎంత ప్రమాదకరమో ఆమె గుర్తు చేస్తోంది. మన చుట్టూ ఉన్న ఆధ్యాత్మిక అవకాశాలను గుర్తించుకొని భగవన్నామ స్మరణతో, వ్రతదీక్షతో మేల్కొనాలని ఈ పాసురం మనల్ని ప్రోత్సహిస్తోంది. అందరం కలిసి ఆ శ్రీకృష్ణుడి కరుణకు పాత్రులమవుతూ ఈ పవిత్రమైన వ్రతాన్ని పరిపూర్ణం చేసుకుందాం. జై శ్రీమన్నారాయణ.